కలర్స్ యాడ్ చేయలేని గోబీ మంచూరియా. గోబీ మంచూరియా చేయడానికి కాలీఫ్లవర్ని తీసుకొని కావాల్సిన విధంగా కట్ చేసి బాగా వాష్ చేయాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్లో కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద ఒక 2 మినిట్స్ బాయిల్ చేయండి. కాలీఫ్లవర్ కొంచెం కుక్ అయ్యాక తీసి చన్నీళ్ళలో పోసుకొని తర్వాత వాటర్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కారం అండ్ కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఒక్కసారి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం కారం, టమాటో కెచప్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని ఆనియన్స్లో వేసుకొని కొంచెం సేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, హాట్ అండ్ క్రిస్పీ గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్గా సర్వ్ చేసుకొని తినండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.